గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా మంది కించపరిచారు, మేము అది చెప్పుకోకూడదు మీ మీడియా ముందు. చాలా మంది బాగా హర్ట్ చేశారు. చెప్పండి. లేదు లిటరల్లీ మీరు ఓపెన్ అవ్వాలి కానీ మీరు చెప్పుకోకూడదు అంటే ఏం తెలుస్తుంది? మీ స్ట్రగుల్ ఏం తెలుస్తుంది? కాదండి, ఒక సినిమా అన్నప్పుడు అదే మీరు చిన్న సినిమాలు మా దానికి అంటే పెద్ద బ్యానర్ దగ్గరికి వెళ్ళి మేము కూడా ఒక సినిమా చేసామండి, మా కంటెంట్ ఒకసారి చూడండి అంటాం. అసలు గేట్ నుంచి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏం లేయ మాట్లాడేది అంటే ఒక వ్యక్తి దగ్గరికి ఈయన వెళ్ళారు. ఆయన ఇట్లా ఇట్లా కూర్చొని చెప్పు, ఒకళ్ళు అలా ఉంటారు, ఇంకొకరు ఇంకేంటి అవునా అవునా సర్లేయ్యా రేపు మాట్లాడదాము అట్లా పంపించేశారు. ఇంకొక గేట్ దగ్గరికి వెళ్తే మాట్లాడదాం లేయ్యా, వాళ్ళు ఎప్పుడో ఒకరు వాళ్ళు ఏముంది అట్లా చాలా మంది వస్తారు లేయ్య. అట్లా ప్రతి చోట్ల అంత కించపరిస్తే దాంట్లో ఉన్న దమ్ము నీకు తెలియదు కదా, కనీసం చూస్తే కదా తెలుస్తుంది. నువ్వు తింటే నీ ఆకలి ఒకరు చెప్పుకుంటే తెలియదు. చూడడానికి ఇష్టపడలేదు వాళ్ళు. ఎక్కడ సార్ మమ్మల్ని లోపలికే రానికపోతే, కానీ ఒక చోట్ల రమ్మన్నారు. మేము మైత్రి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు నిజంగా చాలా ఆయన మా సినిమా తీసుకోకపోని బట్ ఆయన రిసీవింగ్ మమ్మల్ని కూర్చోపెట్టి 45 minutes మాట్లాడారు. రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ దట్. ఆయన పేరు నాకు శశిధర్ సార్. సో మేము టీం అందరూ పోయాము, షన్ను, నేను, మహేష్ సార్, అంత టీం అంతా పోయాము. ఆయన ఎంత బాగా రిసీవ్ చేసుకొని ఆయన తీసుకోకపోని బట్ చాలా బాగా ఆయన మెయిన్ హెడ్, బట్ ఆయన పద్ధతి మాకు బాగా అంటే బాగా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. మీడియా ద్వారా ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. బట్ మిగతా వాళ్ళు సార్ కనీసం చూడాలి కదా సినిమా, కనీసం మా ఫుటేజ్ ఏదో ఉంది, అరే ఏమో చేశారు వీళ్ళు కష్టపడి చేస్తున్నారు, ఒక ఫుటేజ్ చూద్దాం, మనము ఆ స్థాయి నుంచినే వచ్చున్నాము అని ఒక్కటి కూడా మైండ్లో పెట్టుకోకుండా నువ్వేమి చూడకుండా నువ్వు గైడ్ బయట నుంచినే పంపించేస్తే మేము ఇంకా ఎక్కడిపై అడుక్కోవాలి? ఎక్కడ మేము అసలు చిన్న సినిమా వాళ్ళు మేము ఎట్లా బయటకు రావాలి? అన్ని చోట్ల వీడు నువ్వు ఈ రోజు కించపరుస్తున్నావు, వీడు డబ్బు పెట్టే కదా సినిమా చేసింది, ఫ్రీగా ఏం చేయలే కదా, ఆస్తులు అమ్ముకోనే కదా చేశాడు, అట్లంతా నువ్వు కూడా చేస్తుంటావు కదా, నువ్వు ఆ స్థాయి నుంచి నీకు వచ్చింటావు. ఆ టైంలో నీకు 20,000 ఖర్చు అయి ఉంటుంది, ఈ టైంలో 20,000 ఖర్చు అవ్వదు, కోట్లు దాటాలి. ఒక కెమెరామ్యాన్కి ఇవ్వాలంటే ఇంత డబ్బు కావాలి. ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. ఈ జనరేషన్ లో చాలా డబ్బు కావాలి. ఆ జనరేషన్ లో 20,000 మాత్రమే ఖర్చు పెట్టున్నావు. ఈ జనరేషన్ లో 2 కోట్లు ఖర్చు పెట్టినా కూడా సినిమా రావట్లేదు. సో చిన్న పెద్ద అని ఎందుకు చూస్తారు? మమ్మల్ని రిసీవ్ చేసుకోండి, చూడండి, నచ్చకపోతే ఓకే, ఇట్లా ఏం అవ్వాల సరే చెప్పేసేయండి, చూడండి కదా, చూడకపోతే ఎలా, చూడకుండానే ఎలా మాట్లాడతావు నువ్వు ఒకరి గురించి? సో అది బాగా హర్ట్ అయింది సార్ మాకు. నేను ఇన్ని రోజులు దాచుకున్నాను లోపల, బట్ నాకు అది అవ్వట్లేదు. నేను ఎప్పుడు పడుకునేటప్పుడు ఒకటే ఆలోచిస్తాను, అరే నేను వీళ్ళు ఏమి చెప్పుకోలేను, నేను వాళ్ళ బాధ చూస్తున్నా. ఆమె తిరుగుతుంది, ఈయన తిరుగుతున్నారు, వీళ్ళు వెనకాల వాళ్ళ డాడీ తిరుగుతున్నారు, అంత తిరుగుతున్నాం సార్, పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం సార్ అక్కడ బయట మేము టీషర్ట్లు అవి వేసుకొని. అప్పుడు కూడా ఎవరు మాకు సమర్థించట్లేదు. మళ్ళీ దాన్ని మేమేమో కాంట్రవర్సీ చేస్తున్నాం అంటున్నారు. ఏం కాంట్రవర్సీ చేస్తున్నాం? మా సినిమా మేము బయట పెట్టుకోవద్దా? జనం చూడొద్దా మా సినిమా? మాకు జనాలు కావాలి కదా, ఈయన కష్టం చూడొద్దా? వాళ్ళ భార్య నేను ఏడుస్తుంది సార్ స్టేజ్ దగ్గర, ఎట్లా అనిపిస్తుంది మాకు చెప్పండి? ఆ పిల్ల ఏడుస్తుంది, ఆ పిల్ల గోల్డ్ అంతా అమ్మేసుకుని. అట్లుంటాయి సార్ సినిమా బాధలు. మేము చెప్తున్నాము, వీళ్ళేమో చెప్పుకుంటున్నారులే సినిమా బాధలు ఉండేవేలే. దీని నుంచినే కదా సార్ పై స్థాయికి. నువ్వు ఒక స్టార్ అయ్యావంటే నువ్వు ఆడి నుంచినే వచ్చావు, నువ్వు ఒక డబ్బు నోడవంటే నువ్వు ఆడి నుంచినే వచ్చావు. మేము పుట్టుకతోనే నేను కోట్లతో పట్టలేదు కదా నిన్ను, డబ్బులు ఇచ్చి పెట్టలే కదా నిన్ను, నువ్వు కూడా కష్టపడే కదా సంపాదించి నువ్వు అంత పెద్దవాడు అయ్యావు. నువ్వు కష్టపడితేనే కదా నువ్వు స్టార్ అయ్యావు. ఏమీ కాకుండా ఎట్లా అయిపోతారు సార్? నువ్వు ఆదరిస్తేనే కదా మేము వచ్చేది. సినిమా వాళ్ళు ఆదరించకపోతే మేము ఆడిపోవాలి, మా కళను తొక్కేస్తే మేమేం చేసుకోవాలి? మాకున్నది ఇదే ఆధారం సార్, మాకు ఇంకేం చేయడం రాదు. మేము ఒక ఇంజనీర్ పోతే మాకు రాదు, మేము చదువుకోలే, మేము రాదు, మాకు సినిమానే, మాకు యాక్టింగ్ వచ్చు, అవకాశాలు ఇవ్వండి. డైరెక్షన్, యాక్టింగ్ అన్నీ వచ్చు, ఆడికి అవకాశాలు ఇవ్వండి. ఇప్పుడు చూస్తేనే మీరు అవకాశాలు ఇస్తారు, లేకపోతే ఎట్లా ఇస్తారు? సూపర్ సూపర్ సావిత్రి గారు, చాలా బాగా మాట్లాడారు. అసలు మీ ఆవేదన ఓకే, బట్ మంచిగా మాట్లాడారు, చాలా మంచిగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. ఈవెన్ ఓకే, ఇప్పుడు ఆవిడ పక్క నుండి చూసింది, ఆవిడ జస్ట్ రూపాయి కూడా పెట్టలేదు, జస్ట్ మీ కష్టం చూసి ఆవిడ ఎంత ఎమోషనల్ అయింది. మీరు పెట్టిన ఈవెన్ మీ వైఫ్ కూడా బాధపడడం, ఆవిడ గోల్డ్ అమ్మడం. గోల్డ్ అనేది మనం ఏదో
మనం ఏదో అనుకుంటాం, గోల్డ్ అనేది ఒక ఎమోషన్, వాళ్ళకి పుట్టిన నుంచి తెచ్చుకున్నదో ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఇల్లు అమ్మడానికి ఎంత ల్యాండ్ అమ్మడానికి ఎలా బాధపడతామో మన తరతరాల ఆస్తో లేదంటే తల్లి నాన్న, నమ్ముకున్నట్టు సార్ అది. సో గోల్డ్ అమ్ముకోవడం అనేది ఖచ్చితంగా చాలా ఇబ్బంది పెడుతుంది. మరి మీరు ఇంత రిస్క్ చేసి వస్తున్నాను అని ఏ రోజైనా అనిపించిందా? రిస్క్ చేసి ఎందుకు నేను ఇంత చేస్తున్నాను, తిరిగి రేపు పొద్దున్న వీళ్ళకి తిరిగి నేను ఖర్చు పెట్టిందంతా తిరిగి వీళ్ళకి ఇవ్వగలుగుతానా, దాని నుంచి ఏదైనా తీసుకొచ్చి ఇవ్వగలుగుతానా, నేను ఏమన్నా నష్టపోతానేమో, రేపు పొద్దున్న గూతులో పడతానేమో అనే భయం మీకు ఎక్కడ లేదు? సార్ ఈరోజు ఏదైనా ఒక 10 రూపాయలు అంటే 10 సార్లు ఆలోచిస్తారు సార్. జనాలు పిచ్చోళ్ళు సార్. 175 మంది నన్ను 10,000 నన్ను నమ్మి 10,000 ఇచ్చారు సార్. వాడు మహేష్ ఆడు సినిమా చేస్తాడో చేయడో తెలియదు, కొత్తోడు, వాడి సినిమా మీద పెడితే ఆ 10,000 రాదు, మమ్మల్ని చూపిస్తాడో లేదో తెలియదు అని చెప్పి మొబైల్ అమ్ముకుని ఉన్నారు, బైకులు అమ్ముకుని ఉన్నారు, కూలికి పోయి ఉన్నారు సార్. వాళ్ళు నన్ను నమ్మి 10,000 నమ్మినప్పుడు కనీసం నన్ను నమ్ముకొని పెట్టకూడదా సార్? ముక్కు మొహం తెలియని నన్ను నమ్మినప్పుడు కనీసం వాళ్ళు నన్ను నమ్మినానికి నేను ముందుకు అడిగేయకపోతే దానికి విలువ లేకుండా పోతుంది సార్. లాస్ట్ రోజు నా ఇంట్లో దొంగతనం జరిగింది సార్. 10 లక్షలు క్యాష్ వెళ్ళిపోయింది. కెమెరామెన్ అన్నీ ఊరికి వెళ్ళిపోతున్నాయి సార్. నేను కూర్చున్నాను సార్, కూర్చున్నాను. జస్ట్ అప్పుడే కన్నీళ్ళు కారుస్తున్నా. మా అమ్మ వచ్చింది, ఏమైంది నాన్న అంటే, ఇన్నాళ్ళు కష్టపడింది వేస్ట్ అయిపోయిందమ్మా, కెమెరా అన్నీ వెళ్ళిపోతున్నాయి, చేతిలో డబ్బులు లేవు, అడిగొచ్చంటే ఎవరు ఇవ్వట్లే, ఈ డాడీ ఎదుగుతాడేమో అని చెప్పేసి సొంత ఊళ్ళో నమ్మలేకున్నారు, ఫ్రెండ్స్ నమ్మలేకున్నారు, ఎవరు నమ్మలేదు సార్. ఒక ఫ్యామిలీ తప్ప నన్ను ఎవరు నమ్మలేదు సార్. ఎందుకంటే నేను ఎదుగుతానే భయం అంటే నేను 100% ఎదుగుతాను సార్, ఎదిగే చూపిస్తాను. గెలుపు ఎవరు సొత్తు కాదు సార్. కష్టపడితే ఖచ్చితంగా ఇంటికి వస్తుంది గెలుపు. మా అమ్మని అడిగితే ఫస్ట్ టైం నా కంట్లో నీళ్ళు చూస్తాను. మా నాన్న కట్టిన తాలిబొట్టు ఇచ్చేసింది సార్. మా భార్య నేను కట్టిన తాలిబొట్టు ఇచ్చేసి వెళ్ళరు అంటే 1,88,000 వచ్చింది సార్. అది మనపురం గోల్డ్లో పెట్టింటే అది తీసుకొని వచ్చి వాళ్ళకి కట్టినాను సార్ నేను. అప్పుడు షూటు జరిగింది సార్. అంటే ఇవన్నీ పట్టించుకోరు సార్. ఇక్కడ స్టేజ్ మీదకి ఎక్కేసి వాళ్ళ ప్రమోషన్లకి ఎట్లా మాట్లాడతానంటే, కొత్త వాళ్ళు రాండి, మేము అవకాశాలు ఇస్తాం, మేము ఉన్నాం, మీరు ఎందుకు టెన్షన్ తీసుకుంటారు, ఇండస్ట్రీకి హీరోలు లేరు, చాలా కావాలి. అదే వాళ్ళు వచ్చినప్పుడు కొత్త వాళ్ళు కాదు కదా, వాళ్ళు స్టార్లు అయిపోయి వచ్చేసారు ఒకేసారి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ నిజంగా కంటెంట్ అంటే చాలా మందికి నాకు ఉంటదండి సినిమా తీయాలని, నేను వెళ్ళిపోయి స్టోరీ చెప్తానని వాళ్ళకి రోజుకి వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. స్టార్టింగ్ అండి ఇద్దరు నాకు హీరోగానే పరిచయం అయ్యారు. డైరెక్టర్ ఎవరు నాకు తెలియదు అన్నట్టుగానే ఉండింది. కాకపోతే ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నానమ్మా అని అన్నారు. చాలా మందికి కొత్త వాళ్ళకి కూడా ఈయన ఆపర్చునిటీ ఇచ్చారు, అంటే అసిస్టెంట్ నేర్చుకోమని. ఈవెన్ ఆయనకి అసలు ఏమీ నేర్చుకోలేదు. ఆయన ఎలా డైరెక్షన్ చేయాలో తెలియదు, ఎలా స్క్రీన్ ప్లే వస్తుందో కూడా తెలియదు, ఎలా అవుట్పుట్ తీసుకురావాలో కూడా తెలియదు. కానీ ఆన్ స్పాట్ వచ్చి మాకు ఆ వాళ్ళకి ఏం తెలియదు, వీళ్ళతో పాటు వర్క్ చేసే పిల్లలకి అయినా వాళ్ళని చేయమని చెప్తున్నారు, అయినా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆ టైం మాకు క్లమ్స్ అయ్యేసరికి ఈయన దిగారు డైరెక్షన్. ఆ రోజు థర్డ్ డే సార్, 2 days చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. నేను అడిగేశాను, మహేష్ సార్ వాళ్ళు చెప్పేది నాకు అర్థం కావట్లేదండి, మీరు ఒకసారి దిగి చెప్పొచ్చు కదా అంటే, నాకైతే మైండ్ బ్లోయింగ్ అండి. ఈయన డైరెక్టరా అంటే లైక్ ఆయన యాక్టర్, ఇక్కడ యాక్ట్ చేస్తున్నాడు, ఇక్కడ వచ్చి డైరెక్షన్ చేస్తున్నాడు, ఇక్కడ కాస్ట్యూమ్ చెప్తున్నాడు, ఇక్కడ ఆమెని మేడంని రిసీవ్ చేసుకుంటున్నాడు, ఇక్కడ టీజీటీలో అంకల్, అక్కడ సుమన్ సార్, అందరినీ గ్యాదర్ చేసి ఈయన దిగి చెప్తుంటే అక్కడ పిల్లవాళ్ళకి పాపం తెలియదు కదా ఎలా చేయాలి, వాళ్ళకి ప్రొఫెషనాలిటీ కాదు వాళ్ళు పాపం. ఆయన నేర్చుకోమని ఇస్తుంటే వాళ్ళు యూటిలైజ్ చేసుకోకుండా పోతున్నారు. ఇంకా మొత్తం సినిమాకి మేము చెప్పేసాము, ఇంక వాళ్ళ వల్ల కాదని మీరు దిగేసేయండి అని. ఆయన అన్ని కూడా అక్కడ సమాలించడానికి, నాకు కొంచెం తెలుగు డిఫరెంట్ ఉంటుంది, అలా చేయడానికి ఆయనకు బాగా కష్టం అనిపించినా కూడాను ఎక్కడ కానీ ఆ కష్టం చూపించుకోలేదు. నాకు ఈయన వచ్చినాక మేము ఎలా చేయాలో మాకు అర్థమైంది. సిచ్యువేషన్ మాత్రం చెప్పేవారు, అమ్మ ఇది సిచ్యువేషన్, డైలాగ్ ఇలా ఉంటుంది, ఇలా మనం అనేసరికి మాకు బాగా అర్థమయ్యేది. ఆయన చెప్పిన వే ఆఫ్ ఇంట్రడక్షన్ మాకు చాలా ఈజీగా టేకప్ చేసుకున్నాం. మేము ఈజీగా తీసుకున్నాం, ఈజీగా చేసేసాం. అలా ఈయన దిగిన తర్వాతనే మాకు